నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లలిత సహస్ర. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. తాజాగా ఈ పథకం గురించి మాట్లాడిన ప్రధాని మోడీ దీన్ని తొందరగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ పీఎం ధన్ ధాన్య కృషి యోజన కింద దేశంలో వెనుకబడిన జిల్లాలో వ్యవసాయానికి సంబంధించిన అన్ని రైతులకు ప్రోత్సాహం అందించి దిగుబడులు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎస్ ఇక ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను వేగంగా అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. దేశంలో వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమం కోసం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చొరవ చూపుతుందని ఈ సందర్భంగా ప్రధాని వెల్లడించారు. దేశంలో వ్యవసాయ సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఇక ఇందులో భాగంగానే తక్కువ దిగుబడులు వచ్చే ప్రాంతాలను గుర్తించి అక్కడి రైతులకు ప్రోత్సాహం అందించి వారిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నరేంద్ర మోడీ వెల్లడించారు. అందుకే ఇటీవల ప్రవేశపెట్టిన 2025-2026 బడ్జెట్ సమావేశంలో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. ఇక మరోవైపు 2025-2026 బడ్జెట్ వెబినార్లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈ పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం గురించి, దాన్ని తీసుకురావాల్సిన అవసరం గురించి వెల్లడించారు. దేశంలో వ్యవసాయ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని, అందుకే దేశంలోని తక్కువ పంట దిగుబడి, ఉత్పాదకంగా ఉండే వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా మొదట ఎంపిక చేసిన 100 జిల్లాలలో అధ్యయనం చేయాలని సంబంధిత అధికారులను ప్రధాని మోడీ ఆదేశించారు. 2025-2026 బడ్జెట్ కు సంబంధించి వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటు చేసిన వెబినార్లో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. బడ్జెట్లో ప్రతిపాదించిన వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకు ముందుగా ప్రారంభించాలని ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇక అంతేకాకుండా ప్రస్తుతం దేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని, అయినప్పటికీ దేశ వినియోగంలో 20% వరకు దిగుమతులపైన ఆధారపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆయన చెప్పారు. ప్రజల్లో పోషకాహారంపై అవగాహన రోజురోజుకు పెరుగుతుంది. అందుకు అనుగుణంగా ఆహార ధాన్యాలు, పాడి పరిశ్రమ, మత్స్య ఉత్పత్తులు కూడా మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వెల్లడించారు. ఇక రైతులకు పెట్టుబడి సాయం కింద కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దాదాపు 3.75 లక్షల కోట్ల అకౌంట్లు జమ చేసినట్లు ప్రధాని మోడీ గుర్తు చేశారు. 10 ఏళ్ల క్రితం వ్యవసాయ ఉత్పత్తి దాదాపు 265 మిలియన్ టన్నులు మాత్రమే ఉండేదని, కానీ ప్రస్తుతం అది 330 మిలియన్ టన్నులకు పెరిగినట్లు చెప్పారు. ఉద్యానవన ఉత్పత్తి 350 మిలియన్ టన్నులను దాటిందని వెల్లడించారు. గత 10 ఏళ్లలో ఐసీఏఆర్ ఆధ్వర్యంలో 2900కు పైగా కొత్త రకాల పంటలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అయితే కొత్త రకాలు రైతులకు అందుబాటులో ధరలో ఉండే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన రైతులు మెరుగైన నాణ్యమైన విత్తనాలను ఉపయోగించి భూసారం తగ్గకుండా చూసుకుంటూ అధిక ఉత్పత్తిని పండించే కొత్త మార్గాలను అన్వేషించింది. రైతులు ఒక పంటపై ఆధారపడకుండా పంటల మార్పిడితో వివిధ రకాల పంటలకు పండించడానికి ప్రోత్సాహం కూడా కల్పిస్తుంది. ఇది భూసారం పెంచేందుకు కూడా ఉపయోగపడుతుంది. మరోవైపు రైతులు పండించిన పంటను నిల్వ చేయడానికి గోడౌన్లు కూడా నిర్మించడం జరుగుతుంది. దీనివల్ల అటు రైతులకు, ఇటు దరఖాస్తు చేసే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. రైతుల పంట పొలాలకు నీటిని అందించడం వల్ల సాగు విస్తీర్ణం పెంచడం కూడా అవుతుందన్నమాట. అంతేకాకుండా రైతులు తమ పంటలు పండించేందుకు కావాల్సిన పెట్టుబడి కోసం సులువుగా రుణాలు అందిస్తుంది. ఇక దేశంలో 100 జిల్లాలలో సుమారు 1.7 కోట్ల మంది రైతులకు ఈ పథకం కింద ప్రయోజనం కలుగనుందని నరేంద్ర మోడీ చెప్పారు.